హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి విజయవాడలో వర్క్ వచ్చింది. బిఆర్టీఎస్ రోడ్లో అపార్ట్మెంట్ నేమ్ కేబీ టవర్స్. ఈ అపార్ట్మెంట్లో అయితే మనకి 2 ఫ్లాట్స్ వర్క్ వచ్చిందండి. 2 ఫ్లాట్ వర్క్ అయితే మనం ఈ వీడియోలో చూపిస్తాం. 4th ఫ్లోర్ ఫ్లాట్ లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఆ వీడియోని అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఎంట్రన్స్ లో అయితే స్లిప్పర్, శాండిల్స్ అండ్ షూస్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే తయారు చేసామండి. మీరు చూసుకోవచ్చు. ఫ్లాట్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కస్టమర్ సెలెక్ట్ చేసిన డిజైన్ ప్రకారం అయితే డోర్ పక్కన పూజా రూమ్ అయితే సెట్ చేయడం జరిగింది. పైన చూసుకుంటే సిఎన్సి జాల్ కటింగ్ డోర్ అయితే పెట్టడం జరిగింది. కింద చూసుకుంటే స్టోరేజ్ కోసం ఒక డ్రాని అండ్ ఒక డోర్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే షోకేస్ కోసం ఒక బాక్స్ అయితే సెట్ చేయడం జరిగింది గ్లాస్ తో. ఇది హైడ్రాలిక్ పంప్స్ తో వర్క్ అవుతుందండి. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే స్టోరేజ్ కోసం కింద 4 డోర్స్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రొఫైల్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ అఫీషియల్ గా కనిపించడానికి రాఫ్టర్స్ అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ లైటింగ్ అయితే సెట్ చేసుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్చ్ ని ప్యానలింగ్ చేయడం అయితే జరిగింది. 4 సైడ్స్ ప్యానల్స్ అయితే మౌల్డింగ్ చేయడం జరిగింది. ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కిచెన్ లో అయితే వుడ్ అయితే HDHMR సీట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది వాటర్ అండ్ ఫైర్ రెసిస్టెంట్ గా యూజ్ అవుతుంది. చెదరపట్టకుండా కూడా ఉంటుంది. ఇక్కడైతే 6 బాస్కెట్స్ అయితే యూజ్ చేసుకున్నాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి కట్లర్, సెకండ్ వన్ వచ్చి ప్లెయిన్ అండ్ థర్డ్ వన్ వచ్చి తాళి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి కప్ అండ్ సాసర్ అండ్ సెకండ్ వన్ వచ్చి ప్లెయిన్, థర్డ్ మళ్ళీ తాళి. ఇక్కడ చూసుకుంటే స్టోరేజ్ కోసం అయితే 5 డోర్స్ అయితే సెట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 జేబ్రా లైన్స్ గ్లాస్ డోర్స్ అయితే అరేంజ్ చేసాం స్టోరేజ్ కోసం. అలాగే పైన చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఎక్స్ట్రా డోర్స్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 స్లైడింగ్ డోర్స్ అయితే సెట్ చేసాం. పైన చూసుకుంటే హైడ్రాలిక్ పంప్స్ తో 4 లిఫ్ట్ డోర్స్ అయితే సెట్ చేసాం. మాస్టర్ బెడ్రూమ్ కి అయితే ఇప్పుడు వెళ్దాం. చూసుకున్నట్లయితే కస్టమర్ అయితే మిర్రర్ ని పెట్టించుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే అన్ని ఓపెన్ డోర్సే, 8 ఓపెన్ డోర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా హైడ్రాలిక్ పంప్స్ తో 4 లిఫ్ట్ డోర్ అయితే సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్లాట్ లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ కూడా మనము ముందు ఫ్లాట్ లో చూసినట్లు సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఇక్కడ కూడా కస్టమర్ కు నచ్చినట్లు పూజా గదిని అయితే సెట్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే ముందు చూసుకున్నట్లే స్టోరేజ్ కోసం 4 ఓపెన్ డోర్స్ అయితే సెట్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ అఫీషియల్ గా కనిపించడానికి రాఫ్టర్స్ అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ లైటింగ్ అయితే సెట్ చేసుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్చ్ ని ప్యానలింగ్ చేయడం అయితే జరిగింది. 4 సైడ్స్ ప్యానల్స్ అయితే మౌల్డింగ్ చేయడం జరిగింది. ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. యాస్టీజ్ ఇక్కడ కూడా కిచెన్ ఒకేలా ఉంటుంది. అక్కడ చూసుకుంటే సింక్ కోసం డోర్స్ అయితే ఓపెన్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా కట్లర్, తాళి, ప్లెయిన్ అండ్ కప్ అండ్ సాసర్ అయితే ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంటాయి. ఇక్కడ కూడా స్టోరేజ్ కోసం ఎక్స్ట్రా డోర్స్ అయితే సెట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోరేజ్ కోసం ఎక్స్ట్రా డోర్స్ అయితే పైన కింద సెట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా స్టోరేజ్ కోసం ఒక డోర్ అయితే సెట్ చేయడం జరిగింది. పైన కూడా లిఫ్ట్ డోర్ అయితే సెట్ చేయడం జరిగింది. ఈ ఫ్లాట్ లో కూడా 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. బేబీ బెడ్రూమ్ కి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్లైడ్ గ్లాస్ డోర్ అయితే అరేంజ్ చేయమన్నారు. ఇక్కడ కూడా స్టోరేజ్ కోసం 8 ఓపెన్ డోర్స్ అయితే సెట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా హైడ్రాలిక్ పంప్స్ తో 4 లిఫ్ట్ డోర్ అయితే సెట్ చేయడం జరిగింది.
మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే కింద 3 ఓపెన్ డోర్స్ అయితే సెట్ చేసుకున్నాం స్టోరేజ్ కోసం. పైన ఓపెన్ గా వదిలేసాం ప్లేస్ ని యూజింగ్ కోసం. నెక్స్ట్ ఇక్కడ పక్కన చూసుకుంటే 2 స్లైడింగ్ డోర్స్ అయితే సెట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా హైడ్రాలిక్ పంప్స్ తో 4 లిఫ్ట్ డోర్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఎక్స్ట్రాగా డ్రెస్సింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేసాం కస్టమర్ కోరిక మేరకు. మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వర్క్ ఏమైనా ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.